హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇన్స్టెంట్గా చేసుకునే చిన్న పునుకులు. మనకి రోడ్ సైడ్ చిన్న పునుకులు కన్నా కూడా చాలా సాఫ్ట్గా, టేస్టీగా, చాలా గుల్లగుల్లగా చక్కగా వస్తాయి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలోకి ఒక కప్పు నిండా సగ్గుబియ్యం వేసుకోండి. మనం ఏ కప్పుతో సగ్గుబియ్యం కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండా పెరుగు వేసుకోండి. చిక్కటి మజ్జిగైనా పర్లేదు, లేదంటే పెరుగైనా వేసుకోవచ్చండి. ఈ పెరుగులోకి సగ్గుబియ్యం అన్నీ కూడా గరిటెతో బాగా కలిపి గిన్నెకు మూత పెట్టి పక్కన పెట్టండి. ఒక అరగంట వరకు పెట్టుకోండి. బాగా నానిన తర్వాత చూద్దాం. మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఈ టిఫిన్ అనేది కావాలి అని అనుకుంటే నైటే వీటిని పెట్టుకోవచ్చండి. లేదంటే ఒక గంట పాటైనా కూడా పెట్టుకుంటే సగ్గుబియ్యం అన్నీ కూడా బాగా మెత్తగా నానిపోతాయి. ఈ విధంగా సగ్గుబియ్యం గింజల్ని ప్రెస్ చేసి చూసినట్లయితే ఇలా మెత్తగా వచ్చాయి కదా. ఈ విధంగా నానేంత వరకు పెట్టుకుని మిగిలిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరకప్పు యాడ్ చేయండి. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుని సన్నగా కట్ చేసిన కొత్తిమీరని, కరివేపాకుని కూడా వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో సగ్గుబియ్యం కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు సగ్గుబియ్యం తీసుకుంటే కప్పు వరకు పొడి బియ్యం పిండిని తీసుకోండి. మీరు కప్పు సగ్గుబియ్యం వరకు తీసుకుంటే 2 కప్పుల వరకు పొడి బియ్యం పిండి వేసుకోవచ్చండి. అలా ఒకటి తీసుకుంటే దానికి డబుల్ క్వాంటిటీలో పొడి బియ్యం పిండిని తీసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా పెట్టుకున్న పెరుగుతోనే మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా కలిపి అవసరానికి తగ్గట్టుగా అరచేతిలో కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పిండిని మరీ జారుగా కాకుండా గట్టిగా కాకుండా పునుకులకు కరెక్ట్గా బ్యాటర్ అనేది ఉండేలా కలపండి. పొడి బియ్యం పిండి కలిపిన తర్వాత పిండి అనేది కొంచెం సేపు నానినట్లయితే పునుకులు అనేవి టేస్టీగా వస్తాయండి. బాగా నానిన తర్వాత అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కలిపి పెట్టుకుని పెట్టుకున్న పిండితో కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా చిన్న పునుకుల్లాగా కళాయిలో వేసుకోండి. గరిటెతో కలుపుకుంటూ ఈవెన్గా మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేసుకోండి. ఈ సగ్గుబియ్యం పునుకులు అనేవి చాలా టేస్టీగా ఉండటమే కాకుండా హెల్త్కి చాలా మంచిదండి. మనం సగ్గుబియ్యం యూజ్ చేసాం కదా. రోడ్ సైడ్ పునుకుల కన్నా కూడా చాలా కమ్మగా టేస్టీగా వస్తాయి. దీనిలోకి కొబ్బరి చట్నీ కానీ, టొమాటో చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, కారప్పొడి కానీ ఎలా అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ మొత్తం అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ కళాయిలో పునుకుల్లాగా వేసుకుని మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేయడం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, ఈ సగ్గుబియ్యం పునుకులు అనేవి టేస్ట్ కొత్తగా అనిపిస్తాయండి. చాలా చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. లోపల గుల్లగుల్లగా కమ్మగా అనిపిస్తాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సగ్గుబియ్యం పునుకుల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. ఈ ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుందండి. కమ్మగా అనిపిస్తే మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా నచ్చేలా ఉంటాయి. పొడి బియ్యం పిండితో మనం వేసుకున్నాం కదా, ఎలాంటి మైదా పిండి వాడలేదు. మీకు రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.